ఏంటి వెజ్జా ఛీ అనే వాళ్ళకి ఒక్కసారి వెజ్ పలావ్ చేసి పెట్టండి, వాళ్ళ ఫేవరెట్ అయిపోతుందన్నమాట. ఫస్ట్ అయితే ఇక్కడ నేను వెజిటేబుల్స్ మసాలాలు రెడీగా ఉంచుకున్నాను. అలాగే హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న బాస్మతి రైస్ కూడా రెడీగా ఉంచుకున్నా. కుక్కర్ తీసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని ముందుగా తీసుకున్న మసాలా దినుసులు అయితే వేసుకొని లైట్గా ఫ్రై అయ్యాక అందులోకి సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి అయితే వేసుకొని పచ్చిమిర్చి కూడా లైట్గా ఫ్రై అయ్యాక అందులోకి చాప్ చేసుకున్న ఆనియన్స్ని అయితే వేసుకున్నాక ముందుగా కట్ చేసుకున్న క్యారెట్, క్యాప్సికమ్, వెజిటేబుల్స్ అయితే వేసుకొని వెజిటేబుల్స్ లైట్గా మగ్గనివ్వాలన్నమాట. ఏంటి స్వీట్ కార్న్ వేస్తున్నాం వెజ్ బిర్యానీలో, వెజ్ పలావ్లో అంటారా? వెజ్ పలావ్లో స్వీట్ కార్న్ చాలా టేస్టీగా ఉంటుంది, బాగా కుక్ అవుతుంది కదా, సూపర్ టేస్టీ స్పెషల్ టేస్ట్ వస్తుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఇక్కడ వెజిటేబుల్స్ అయితే లైట్గా మగ్గాయి కదా, ముందుగా నానపెట్టుకొని కట్ చేసుకున్న సోయా మిల్ మేకర్ వేసుకొని ఈ వెజిటేబుల్తో పాటు మిక్స్ చేసుకుందాం. వెజిటేబుల్స్ అన్నీ మగ్గిపోవాలి అనుకుంటే మంచి కలర్ రావాలి కదా, టమాటోస్ అయితే వేసుకుందాం. ఎక్కువ టమాటోస్ వేసుకోవద్దు, ఎందుకంటే టమాటో రైస్ అయిపోద్ది అనమాట. సో కొద్దిగా టమాటోస్ వేసుకొని అందులోకి వెజిటేబుల్స్కి రైస్కి తగ్గట్టు సాల్ట్ ఒకేసారి వేసుకోండి. చిటికెడు పసుపు, అలాగే కొద్దిగా కారం, అలాగే బిర్యానీ మసాలా కూడా వేసుకొని వెజిటేబుల్స్ అంతటికి మసాలా పట్టించేటట్టు మిక్స్ చేసుకుందాం. ముందుగా హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న బాస్మతి రైస్ అయితే ఉంచుకున్నాం కదా, వాటర్ తీసేసి ఓన్లీ రైసే వేసుకోండి. ఇక్కడ కొద్దిగా వాటర్ పడింది కదా, అది కొంచెం ఎవాపరేట్ అయ్యే వరకు నేనైతే ఒక 5 minutes లో ఫ్లేమ్లో ఉంచుకున్నా. ఇప్పుడు ఏ గ్లాస్తోనైతే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్కి గ్లాసున్నర, అంటే 2 glasses బియ్యంకి 3 glasses వాటర్ అయితే నేను వేసుకొని మొత్తం మిక్స్ చేసుకుందాం. ఒకసారి మిక్స్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసుకొని 2 whistles మీడియం ఫ్లేమ్లో వచ్చేటట్టు చూసుకోండి. ఎప్పుడు కూడా కుక్కర్లో పలావ్ పెడితే సమ్ టైమ్స్ కిచిడి, సమ్ టైమ్స్ సూపర్ పలావ్ అయితే రెడీ అయిపోతుంది. నాకైతే ఇప్పుడు సూపర్ పలావ్ రెడీ అయిపోయింది అనమాట. విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లోని చేసుకొని తినడం కూడా అయిపోద్ది, అంత బాగా వచ్చింది. టేస్ట్ అయితే చాలా సూపర్గా వస్తుంది అనమాట. ఇంట్లో ఎగ్స్ ఉంటే ఎగ్స్ కూడాను నేను బాయిల్ చేసుకొని పెట్టుకున్నాను. అలాగే బిర్యానీ ఉంటే మరి కచంబ్రియో లేదంటే కర్డ్ ఉండాలి కదా, సో కర్డ్ కూడా ఇక్కడ తెచ్చుకున్నాం అనమాట. తెచ్చుకొని ఇక్కడైతే మా డుడ్డికి సర్వ్ చేశాను. చాలా టేస్టీగా ఉంది. వెజ్ అనే వాళ్ళకి ఇది ఫేవరెట్ అయిపోతుంది అనుకొని అన్నారనమాట. చాలా బాగుంది. నచ్చితే